ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, శ్రీ సాయి సచరిత్రం ఓవి టు ఓవి శ్రీ హేమాడ్ పంతు విరచితమైన మరాఠీ గ్రంథానికి యథాతథంగా తెలుగు అనువాదకురాలు కుమారి మణియమ్మ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృత యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా వందిత సామాం పాతు సరస్వతీ భగవతీ నిశేషజాడ్యాపః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగాను పరబ్రహ్మ స్వరూపంగాను భావించమని చెప్పినటువంటిది సనాతన ధర్మం. ఈ ఒక్క శ్లోకం ద్వారా బాబాగారిని సకల దేవతా స్వరూపంగా పూజించే అధికారం ప్రతి ఒక్క సాయి భక్తుడికి ఉంది. నీ గురువుని భగవంతుడిగా ఎందుకు పూజిస్తున్నావు అని అడిగేవాడు మూర్ఖుడు, అజ్ఞాని అని తెలియచేస్తూ, సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. కనుక గురువుని దేవుడిగా ఎందుకు పూజిస్తున్నావు అని అడిగేవాడికి మనం అస్సలు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. వాడికి అసలు ఏమీ తెలియదు అని అర్థం. సనాతన ధర్మమన్నా తెలియదు, హిందూ మతమన్నా తెలియదు. కేవలం హిందూ మతంలోనే గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా ఆరాధించమని చెప్పింది. కాబట్టి ఈ ఒక్క శ్లోకంతో వారికి బాబాగారిని సనాతన దైవంగా ఆరాధించుకునే అధికారం ప్రతి ఒక్కరికి ఉందని ఇంకా ఆర్గ్యుమెంటే అవసరం లేదు. కాబట్టి వారికి మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా ఆధ్యాత్మికంగా మాట్లాడుతున్నవారు అని మనం అర్థం చేసుకొని మన ప్రయాణాన్ని మనం హాయిగా బాబాగారి మార్గంలో ఆనందంగా ముందుకు వెళ్దాం. ఓకే. సనాతన ధర్మాన్ని సాయినాథుల వారు ఆచరించడమే కాదు, మనందరి చేత ఎంత చక్కగా ఆచరింపచేశారో ఈ సచరిత్ర పారాయణం ద్వారా మనకు అనంతంగా తెలిసే అవకాశం ఉంటుంది. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయై నమః, శ్రీ సీతారామచంద్రాభ్యామ నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఇంతకంటే సనాతన ధర్మం చెప్పగలిగిన గురువులు ఎవరున్నారండి? గణేశుని ప్రార్థన చేయించుకోమన్నాడు, సరస్వతీదేవిని ప్రార్థన చేయమన్నాడు, గురువును ప్రార్థన చేయమన్నాడు, కులదేవతను ప్రార్థన చేయమన్నాడు,
సకల భారతావని ఆరాధించే సీతారామచంద్రుల్ని ప్రార్థన చేయమన్నాడు. ఆ తర్వాత నన్ను ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఇంతకంటే సనాతన ధర్మంలో చెప్పగలిగిన ప్రార్థన ఏమైనా ఉంటుందా? ప్రారంభించిన కార్యము నిర్విఘ్నంగా పరిసమాప్తి కావాలని విద్వజ్ఞులు తమ ఇష్టదేవతల అనుగ్రహ ప్రాప్తి కొరకు ముందుగా మంగళాచరణాన్ని ఆచరిస్తారు. కారణం, మంగళాచరణ వలన కలిగే ప్రయోజనం నిర్విఘ్న నివారణం, సర్వ విఘ్న నివారణం, ఇష్టార్థ సిద్ధి మరియు అందరికీ అభివందనము జరుగుతుంది. మొదట తొలి పూజితుడైన వక్రతుండ హేరంబమూర్తి చతుర్దశ విద్యలకు అధిపతి, మంగళ రూపుడగు గజాననుడైన గణపతికి నమస్కారం. నీ ఉదరం చతుర్దశ భువనాలకు ఆలవాలం, అందుకే నిన్ను లంబోదరుడని అంటారు. భక్తుల విఘ్నాలను తొలగించటానికి నీ హస్తమందు పదునైన పరుశువును ధరించావు. విఘ్నాలనే విఘాతాలను తొలగించే గణనాథ గజానన, నా ఈ వచనాలను ప్రాసాదికంగా అనుగ్రహించు. నీకు నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. నీవు భక్తులకు సహాయకారివి. నీ కాలి కడియం కింద విఘ్నాలు నశిస్తాయి. నీ కృపా కటాక్షంతో దారిద్ర్యం దూరంగా పారిపోతుంది. నీవు భవార్ణవాన్ని దాటించే నౌకవు, అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞానజ్యోతివి. నీవు బుద్ధి సిద్ధుల సైతంగా నన్ను ప్రసన్నంగా చూడు. జయ జయ మూషక వాహన, విఘ్న కానలను నరికివేసే గిరిజానందన, మంగళవదన, నీకు నా అభినందనలు. కార్యం నిర్విఘ్నంగా పరిపూర్తి కావడానికి, మంగళ ప్రాప్తికి ఇష్టదేవతలకు నమస్కరించే శిష్టాచారాన్ని నేను పాటిస్తున్నాను. ఆహా, ఎంత గొప్ప ఆచారాన్ని పాటింపచేశారు సాయినాథుల వారు. ఈ సాయియే గజాననుడైన గణపతి, ఈ సాయియే పరశువును చేతపట్టుకుని విఘ్నాలను తొలగించేవారు. వీరే స్వయంగా తమ లీలలను వర్ణిస్తారు. సాయియే బాలచంద్ర గజాననుడు, ఏకదంత గజకర్ణుడు వీరే. విరిగిపోయిన దంతంతో విఘ్నకానలను విచ్ఛేదం చేసేవారు వీరే. ఓ సర్వమంగళ మాంగళ్య, లంబోదర, గణాధీశ, అభేద రూప, సాయి దయామయ, మమ్ము ఆత్మానంద నిలయానికి తీసుకుని వెళ్ళండి. లంబోదర, గణాధీశ. ఇప్పుడు బ్రహ్మకుమారి, చాతుర్య లహరి అయిన సరస్వతికి నమస్కారం. ఈమె నా జిహ్వను హంసగా చేసుకుని దానిపై ఆరూఢురాలగుగాక. బ్రహ్మ వీణను చేత పట్టుకుని నొసట ఎర్రటి కుంకుమరేఖతో ధవల వస్త్రాలను ధరించిన హంసవాహిని, నన్ను కరుణించు. జగన్మాత అయిన ఈ వాగ్దేవత యొక్క అనుగ్రహం లేకపోతే ఈ సారస్వత కథారచన నాకు సాధ్యమా? జగజ్జననిని, వేదమాత, విద్యా విభవ గుణసరిత సాయి సమర్థుని చరితామృతాన్ని నా ద్వారా అందరికీ పానం చేయించు. సాయియే భగవతి, సాయియే సరస్వతి. భక్తులను ఉద్ధరించటానికి ఓంకార వీణను చేత ధరించి తమ చరితాన్ని తామే గానం చేస్తున్నారు. సృష్టి స్థితిలయకారకులు, సత్వరజస్తమో గుణకారులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా నమస్కారం. ఓ సాయినాథ, సుప్రకాశ, మీరే మా గణాధీశులు. మీరు మాకు సావిత్రీపతి, రమాపతి, ఉమాపతి కూడా. మీరే మా సద్గురువు. భక్తులను భవనదిని దాటించి తీరానికి తీసుకువెళ్ళే నౌక మీరే. పూర్వజన్మల పుణ్యమేదో లేనిదే మాకు మీ పాదాల వద్ద ఆశ్రయం లభిస్తుందా? సకల జనుల దుఃఖాలను తొలగించే క్షీరసాగర నివాసి, మా కులదైవమైన ఆదినారాయణకు నమస్కారం. పరశురాముడు సాగరాన్ని నెట్టిన కారణంగా నిర్మాణమైన నూతన భూభాగానికి కొంకణమని పేరు. అక్కడ నారాయణుడు ప్రకటమయ్యాడు. సకల జీవులలో అంతర్యామిగా ఉంటూ తన కృపాదృష్టితో నియమంగా వారి సంరక్షణ చేస్తూ ఉన్నాడు. నేను వారి ప్రేరణకు అధీనుణ్ణి. అలాగే భార్గవుడు యజ్ఞ సమాప్తి కొరకు తీసుకువచ్చిన
గౌడదేశీయ మహాముని అయిన మూలపురుషునికి అత్యాదరంగా నమస్కరిస్తున్నాను. ఇప్పుడు పూర్వజులైన గోత్రస్వామి భరద్వాజ ఋషీశ్వరునికి ఋగ్వేద శాఖకు చెందిన ఆదిగౌడ బ్రాహ్మణులకు వందనం చేస్తాను. తరువాత భూమిపైన పరబ్రహ్మావతారులైన బ్రాహ్మణులకు, యజ్ఞవల్క్య భృగు పరాశర నారదాది మునీంద్రులకు నమస్కారం. పరాశర సుతుడైన వేదవ్యాసునకు, సనక సనందన సనత్ కుమారులకు, సుకునకు, సూత్రకారకుడైన సౌనకునకు, విశ్వామిత్ర వశిష్ఠులకు, వాల్మీకి వామదేవ జైమిని వైశంపాయనాది నవయోగీంద్రుల చరణాలకు సాష్టాంగ ప్రణామాలు. ఇక నివృత్తి జ్ఞానేశ్వర ముక్తాబాయి, సోపాన ఏకనాథ జనార్దన స్వామి, తుకారాం కాన్హోబా నరహరి మొదలగు సాధు సజ్జనులకు నమస్కారం. ఈ గ్రంథంలో అందరినీ పేర్కొనటానికి అవకాశం లేదు కనుక అందరికీ ప్రణామం చేసి నేను వారి ఆశీస్సులను వేడుకుంటున్నాను. ఇక ప్రపంచం నిరర్ధకమని తెలుసుకొని బద్రీ కేదార్లో స్థిరపడిన పుణ్యాత్ముడు నా పితామహుడైన సదాశివునకు నమస్కారం. తరువాత కంఠమందు రుద్రాక్షలు ధరించి ఆరాధ్యదైవమైన సదాశివుని సదా ఆరాధించిన నా పితృదేవునికి నమస్కారం. నాకు ఈ జన్మనిచ్చి అహోరాత్రులు కష్టపడి నన్ను పోషించిన నా కన్నతల్లికి వందనం. ఆమె ఉపకారాన్ని ఎంతగా స్మరించను. చిన్నతనంలోనే కన్నతల్లి నన్ను వదిలిపోగా నన్ను మా పిన్ని కష్టపడి పెంచింది. ఆమె అనవరతము హరిస్మరణలో ఉండేది. ఆమె చరణాలకు నమస్కారం. అందరిలో పెద్దవాడు, అనుపమానమైన సోదర ప్రేమతో నా కొరకు ప్రాణాలను సైతం ఇవ్వగలిగిన మా పెద్దన్నయ్య పాదాలపై శిరస్సు ఉంచుతున్నాను. ఇక శ్రోతలకు నమస్కారం చేసి ఏకాగ్ర మనస్సుతో ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాను. హేమాడ్ పంత్ గారి జీవితానికి నా జీవితానికి కొన్ని పోలికలు. నాన్నగారు చిన్న వయసులోనే చనిపోయారు. ఆయనకు నాకు మా పోషణ, మమ్మల్ని చూసుకునే భారం, బాధ్యత ఇవన్నీ కూడా తల్లి మీద పడింది. ఆ తల్లి కొంతవరకు ఆ బాధ్యతను మోసిన తర్వాత అన్న దగ్గరికి వచ్చి, చిన్నన్నయ్య దగ్గరికి ఆయనతో కలిసి జీవించే పరిస్థితి వచ్చింది. అన్న, వదిన వారిద్దరి దగ్గర నా జీవితం పెరిగి పెద్దదైంది. చదువులు, సంస్కారాలు అవి కూడా వారి దగ్గరనే అభ్యసించడం కూడా జరిగింది. ఆ తర్వాత వారు శ్రీశైలాన్ని వదిలిపెట్టి నల్లగొండకు వెళ్ళిపోయారు. నేను మాత్రం శాశ్వతంగా శ్రీశైలంలోనే ఉండిపోయాను. అంటే తండ్రి వెళ్ళిపోయిన తర్వాత తల్లి కష్టపడి పెంచటం, ఆ తర్వాత అన్నగారి దగ్గర పెరిగి పెద్ద అవ్వటం, ఇవన్నీ కూడా హేమాడ్ పంత్ గారి జీవితానికి నా జీవితానికి సారూప్యత కనిపిస్తూ ఉంది. మీరు పరధ్యానంగా ఉంటే నాకు శాంతి ఎక్కడిది? శ్రోతల గురించి చెప్తున్నాడు. శ్రోతలు పరధ్యానంగా ఉండకూడదు, చాలా శ్రద్ధగా వినాలి సాయినాథుల వారి చరిత్ర అని వారి భావన. శ్రోతలు గుణవంతులు, చతురులై ఉండి కథాశ్రవణమందు ఆతృతతో ఉంటే వక్తకు ఉత్సాహం, సంతోషం కలుగుతుంది. నిజమే, మీరెంత శ్రద్ధ చూపిస్తే చెప్పే వాళ్ళకి అంత ఆనందంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది, ఉత్సాహంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇద్దరు ఒకరిపై ఒకరు ఆధారపడి చేసుకోవలసిన ఆధ్యాత్మిక సాధన. శ్రోతలు సావధానంగా లేకపోతే, ఇంట్రెస్ట్గా లేకపోతే, చంచలులుగా ఉంటే, అటు ఇటు దిక్కులు చూస్తూ వింటూ ఉంటే ఈ కథకు ఏం ప్రయోజనం ఉంటుంది? అందుచేత ప్రసన్న చిత్తంతో శ్రవణం చేయమని మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. నాకు పాండిత్యం లేదు. నేను గ్రంథపారాయణం కానీ సత్కథా శ్రవణం కానీ చేయలేదు. హేమాడ్ పంత్ గారికి మాకు అదే తేడా. మేము సత్సంగాలు చెబుతూ ఉంటే ఎవరైనా పక్క చూపులు చూసినా, మాట్లాడినా, ఏదైనా డిస్టర్బ్ చేసినా అరుస్తాం. కానీ హేమాడ్ పంత్ గారు ఏమంటున్నారు? అయ్యా మీకు సాష్టాంగ నమస్కారం చేస్తానయ్యా, కాస్త ఏకాగ్రతగా వినండి అయ్యా అంటున్నాడు. అది ఆయన సంస్కారం, ఇది మా సంస్కారం. అంత సాత్విక గుణం రావాలంటే కూడా అంత సులభంగా రాదు. భగవద్ అనుగ్రహం ఉండాలి, ఎన్నో సాధనలు కూడా చెయ్యాలి. ఇది మీకు బాగా తెలుసు. నా అవగుణాలు, నా లోపాలు నాకు పూర్తిగా తెలుసు.
ప్రతి మనిషి కూడా ముందు తనలో ఉన్నటువంటి బలహీనతలు తెలుసుకోవాలి, తప్పులు తెలుసుకోవాలి. అప్పుడే అతను ఉద్ధరించబడతాడు. ఎదుటి వాళ్ళల్లో తప్పులు చూడడం అందరికీ వస్తుంది, కానీ తనలో ఉన్న తప్పుల్ని చూసుకోవడమే ఎవరికీ రాదు. అలా చూసుకోగలిగిన వాడే తరించగలుగుతాడు. అయినా గురువు యొక్క వచనాన్ని పాటించడానికి నా ఈ గ్రంథరచన ప్రయత్నం. మీ ముందు నేను తృణ సమానున్నని నా మనసుకు తెలుసు. ఎవరి ముందు? మన ముందంట, వినేవాళ్ళ ముందు హేమాడ్ పంత్ గారు సమానుడంట, అంటే ఒక గడ్డిపోతతో సమానం అని తనను తాను తగ్గించుకుంటున్నాడు. ఇవన్నీ నేర్చుకోవలసిన గుణాలు. మనం ఎలా మాట్లాడతాం? మీకేం తెలియదు, అంతా నాకే తెలుసు, నన్ను అడుగుతారా, నన్ను ప్రశ్నిస్తారా అని మనకు మనమే గొప్పవాళ్ళుగా భావించుకొని ఎదుటి వాళ్ళకి ఏమీ తెలియని వాళ్ళుగా భావించుకొని తిట్టిపోస్తూ ఉంటాం. ఇది మన సంస్కారం. అది హేమాడ్ పంత్ గారి సంస్కారం. అయినా నన్ను కరుణించి మీ హక్కును చేర్చుకోండి. శ్రోతల గురించి చెప్తున్నాడు, వినేవారి గురించి చెప్తున్నాడు మహానుభావుడు. నాకేం తెలీదు, నేను చాలా చిన్నవాడిని, మీరు చాలా పెద్దవాళ్ళు, నాకంటే పండితులు, గొప్పవాళ్ళు, నేను ఎన్నో తప్పులు చేస్తుంటాను, నాలో చాలా తప్పులు ఉన్నాయి, అవన్నీ నాకు తెలుసు. అయినా కానీ నన్ను కరుణించి మీ హక్కున చేర్చుకోండి అంటే బాబా లాంటి గురువు దగ్గర ఈయన అటువంటి సంస్కారాన్ని నేర్చుకున్నాడు. బాబా ఏమంటాడు? మీ అశుద్ధంలో ఒక పురుగుని నేను, మీ పాదాలు దర్శించి నేను ధన్యున్నయ్యాను, నేను మీ సేవ చేయడానికి ఇష్టపడుతుంటాను అన్నాడు. అటువంటి గురువుని పొందిన తర్వాత అటువంటి సంస్కారం నేర్చుకుంటే కదా శిష్యుడు, భక్తుడు అనేది. ఆయన పేరు చెప్పుకొని ఎగిరెగిరి పడుతూ అహంకరిస్తూ నేను అంతటివాడిని, నేను ఇంతటివాడిని అని మనకు మనమే చెప్పుకుంటే మనం ఎలా బాబా భక్తులం అవుతాం? ఇది హేమాడ్ పంత్ గారిని చూసి మనం నేర్చుకోవాలి. ఇక బుద్ధిని స్ఫురింపజేసే సద్గురుని స్మరించి త్రికరణ శుద్ధిగా వారి శరణుజొచ్చి భక్తితో వారి చరణాలకు నమస్కరిస్తున్నాను. మొదట ఎంత గొప్ప సంస్కారం ఆచరించాడు? గణేశుడు, శారదామాత, త్రిమూర్తులు, తన తాత, తన తండ్రి, తర్వాత పరమేశ్వరుడు, ఇలా సనాతన ధర్మంలో ఉన్నటువంటి భగవదవతారాలన్నింటినీ కూడా స్మరించుకున్నాడు. మరి ఈ జ్ఞానం, ఈ సంస్కారం ఎవరు నేర్పించారు? ఆయన గురువుగారు నేర్పించారు. మరి సనాతన ధర్మంలో అత్యద్భుతమైనటువంటి ఈ యొక్క సంస్కారాన్ని నేర్పించిన ఆ గురువు ఎవరో చెప్పాలనా ప్రత్యేకించి? భోజన సమయంలో మధుర పదార్థాన్ని చివర వడ్డించే విధంగా గురువందనంతో వందన సమర్పణ సమాప్తి చేస్తాను. ఓం నమో సద్గురుదేవ. చరాచరాలకు విశ్రామధామం మీరే, దయామయ, విశ్వమంతటికి అధిష్టానం మీరొక్కరే. సప్త దీపాలతో నవఖండాలుగా ఉన్న పృథ్వీని మరియు సప్త స్వర్గాలను, సప్త పాతాళాలను ఉద్భవింపచేసి హిరణ్య గర్భాండమే బ్రహ్మాండమని ప్రసిద్ధి చెందింది. ఈ బ్రహ్మాండానికి జన్మనిచ్చిన దాన్ని అవ్యక్తము లేక మాయా అని అంటారు. అంటే కనిపిస్తున్న ఈ ప్రపంచానికి, ఈ సృష్టికి మూలం కనిపించకుండా ఉంది, అదే మాయ, అదే పరమాత్మ యొక్క మాయ. సద్గురు స్థానం ఆ మాయకు అతీతంగా ఉంటుంది. అంటే ఈ ప్రకృతికి, ఈ సృష్టికి ఏదైతే కారణమో దాన్ని మాయ అన్నాడు. ఆ మాయకు కూడా అతీతంగా ఉండేది సద్గురువు యొక్క స్థానం. అంటే మాయ అంటకుండా ఉంటుంది, మాయ ఆయన అధీనంలో ఉంటుంది. వారి మహిమను వర్ణించలేక వేదశాస్త్రాలు మౌనం వహించాయి. యుక్తి ప్రయుక్తులు ప్రమాణాలు వారి వద్ద చెల్లవు. యుక్తి ప్రయుక్తులు ప్రమాణాలు, ప్రమాణం అంటుంటారు కదా మన వాళ్ళు. శాస్త్ర ప్రమాణం, ఆ ప్రమాణాలు, ఈ ప్రమాణాలు, ఆ ప్రమాణాలు బాబా దగ్గర ఏం చెల్లవు. ప్రమాణాలన్నీ కూడా సద్గురువు ముందు మోకరిల్లుతాయి. శాస్త్రాలు చదివితే భగవత్ సాక్షాత్కారం అవుతుందా ఏంటి? శాస్త్రాలు అందరూ చదువుతున్నారు, ఎంతోమంది వేద పండితులు ఉన్నారు, వేదాలు తెలిసిన వాళ్ళు. భగవత్ సాక్షాత్కారం అయిందా అడగండి. కాబట్టి శాస్త్రాలు చదివితే భగవత్ సాక్షాత్కారం కాదు. శాస్త్రాల్లో చెప్పిన విధంగా ఎంతో కష్టపడి సాధనలు చేసి భగవత్ సాక్షాత్కారం సాధించాలి. అలా సాధించిన వాళ్ళని సద్గురు అంటారు. కాబట్టి వారి ముందు శాస్త్రాలు ఎందుకు పనికిరావు. కనుక యుక్తి ప్రయుక్తులు ప్రమాణాలు వారి వద్ద చెల్లవు. సద్గురు మిమ్ము దేనితో పోల్చాలన్నా అంతటా మీరే ఉన్నారే. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః అన్నాడు సాక్షాత్తు పరమేశ్వరుడు. అఖండ మండలాకారం అంతటా వ్యాపించున్నటువంటి ఆ చైతన్యమే, ఆ జ్ఞానస్వరూపమే గురువు. పుస్తకాల గురువులను పట్టుకుని
సద్గురువు గురించి తెలుసుకోలేని వారికి అలాగే ఉంటుంది. దృష్టికి ఏవి కనిపించినా అవన్నీ మీరు స్వయంగా నటించే మీ రూపాలే. ఇటువంటి సమర్థ సద్గురు శ్రీ సాయినాథ కరుణాసాగర స్వసంవేద్య సర్వాతీత అనాజ్జనంత మీకు వందనం. నిత్యానంద పూర్ణకామ స్వప్రకాశ సర్వోత్తమ మంగళధామ ఆత్మారామ గురువర్య మీకు నా ప్రణామాలు. ఇవన్నీ మీకు ప్రత్తినారాయణరావు గ్రంథంలో దొరకవండి. ఈ వర్ణనలు, ఈ ఉపమానాలు, ఈ పర్యాయ పదాలు ఇవన్నీ దొరకవు. ఇవన్నీ తీసి తగ్గించేశారు కాబట్టే అది సంక్షిప్తం అయ్యింది. ఇది 800 పేజీలు అయితే అది 360-70కి ఆగిపోయింది. అంటే సగానికి సగం కూడా లేదు. కాబట్టి చూడండి ఎంత గొప్పగా వర్ణించాడు గురువుని, ఎన్ని పదాలతో వర్ణించాడో. ఒక్కొక్క పదానికి ఒక్కొక్క భావం ఉంటుంది. అది తెలుసుకున్నప్పుడు కదా జ్ఞానం అనేది అర్థమయ్యేది. అది తెలుసుకున్నప్పుడు కదా గురువు యొక్క గొప్పతనం అనంతంగా అర్థమయ్యేది. కనుక ఈ గ్రంథం యొక్క విశిష్టత ఈ గ్రంథానిదే. మీకు నా ప్రణామాలు. మీ స్తవనం చేయలేక వేదాలు శృతులు మౌనం వహించగా మీ గురించి తెలుసుకోవడానికి నా జ్ఞానం ఏపాటిది. జయ జయ సద్గురు కరుణాసాగర, జయ జయ గోదావరి తీర విహార, జయ జయ బ్రహ్మ విష్ణు మహేశ్వర దత్తావతార మీకు నమస్కారం. ఒక సత్సంగాలు చేస్తూ కొన్ని వందల జ్ఞానయజ్ఞాలు చేసినటువంటి ఒక సత్సంగ మిత్రుడు నాతో అన్నాడు, సచ్చరిత్రలో ఎక్కడా కూడా బాబాగారిని దత్తావతారం అని అనలేదు కదండి, ఎందుకు దత్తావతారం అంటారు అని. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి. ఏదో అంటారుగా, చదివేస్తే ఉన్నమతి కాస్త పోయిందన్నట్టుగా సాధనలు చేసిన వారికి కొంతమందికి ఉన్నమతి పోయి నేనే దేవుణ్ణి చెప్పేసుకుంటారు. సాధనలు కొద్దిగా ఉపాసన శక్తి వస్తే ఇక నేనే సిద్ధపురుషుని ప్రకటించుకుంటారు. కొద్దిగా సూర్యోదయానికి ముందు వచ్చినటువంటి కొద్దిగా ఆ కాంతిని చూసేస్తే ఇక నేను సాక్షాత్కారం పొందానని చెప్పుకుంటారు. అసలు సాక్షాత్కారం పొందిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళకు వచ్చే శక్తులు ఏమిటి, సిద్ధులేంటి, ఇవి ఏమైనా వచ్చాయా? అందుకని అదేదో ఒక టీవీ ఛానల్లో నేను సిద్ధి పొందాను సాక్షాత్కారం పొందానని స్వయంగా ప్రకటించుకున్న వారిని కూర్చోబెట్టి ఏదైనా ఒక ఖర్చు కాస్త పైకెత్తు నీ సిద్ధితోటి అంటే ఆయన నోరేలా పెట్టాడు. అలా ఉంటుందన్నమాట. ఎందుకు అనవసరంగా స్వయం ప్రకటితం? మన దగ్గర ఏదన్నా ఉంటే సమాజం గుర్తించాలి, వాళ్ళు నిన్ను గొప్ప అనాలి. వాళ్ళు అన్నా కానీ అబ్బెబ్బే నాదేం లేదండి అంతా బాబాగారి దయ అనాలి. అంతేగాని మనమే మన గొప్పతనాన్ని చెప్పుకోవాలి, ప్రకటించుకోవాలి. ఈ భయంకరమైనటువంటి కొంతమంది ప్రవర్తన సాయి మార్గానికి చాలా అవరోధకరంగా ఉంది. కనుక మీ స్తవనం చేయలేక వేదాలు శృతులు మౌనం వహించగా మీ గురించి తెలుసుకోవడానికి నా జ్ఞానం ఏపాటిది. ఇది మళ్ళీ హేమాడు పంత్ గారి జ్ఞానం. ఆయన గురించి బాబా గురించి అనంతంగా తెలుసుకున్నాడు, అనంతంగా వర్ణించాడు, అనంతంగా రాశాడు. అయినా కానీ ఏమన్నాడు, మీ గురించి నాకేం తెలుస్తుందయ్యా, శృతులు వేదాలే వర్ణించలేకపోయాయే, మరి నా జ్ఞానం ఏం పాటిది అంటారు. ఇది కదా భక్తుల లక్షణం. జయ జయ సద్గురు కరుణాసాగర, జయ జయ గోదావరి తీర విహార, జయ జయ బ్రహ్మ విష్ణు మహేశ్వర దత్తావతార మీకు నమస్కారం. సద్గురు లేకపోతే బ్రహ్మకు బ్రహ్మత్వం లేదు. అట్టి సద్గురువుకు ప్రేమగా అనన్య శరణుజొచ్చి పంచప్రాణాలు సమర్పించాలి. శిరస్సుతో పాదాలకు వందనం, హస్తాలతో చరణ సంవాహనం, నయనాలతో ముఖావలోకనం, నాసికతో వారి చరణయుద్ధాన్ని ఆఘ్రానం చెయ్యాలి. శ్రవణాలతో సాయి గుణగణాల శ్రవణం, మనస్సుతో వారి ధ్యానం, చిత్తంతో అనవరతరం వారి చింతన చేస్తే ప్రాపంచక బంధనం తొలగిపోతుంది. భక్తి శ్రద్ధలతో తనువు మనస్సు ధనం సద్గురు చరణాలకు సమర్పించి సద్గురు సేవలో ఆజన్మాంతం ఆయువును వెచ్చించాలి. అంటే గురువును ఎలా సేవించాలి, ఎలా భక్తిగా ఆరాధించాలి, ఎలా ప్రేమించాలి, ఇవన్నీ ఈ గ్రంథం ద్వారానే కదా మనకు తెలుస్తుంది. ఇలా చేస్తూ పోతే అదే కదా అనన్య భక్తిగా అవుతుంది, అదే కదా సాక్షాత్కారాన్ని ప్రసాదిస్తుంది. మరి ఈ గ్రంథంలో ఈ విషయాలు తెలియకపోతే నువ్వు గురువుని భగవంతుణ్ణి ఎలా ఆరాధన చెయ్యాలో, ఎలా సాధన చెయ్యాలో, ఎలా ధ్యానం చెయ్యాలో, ఎలా పూజ చెయ్యాలో, ఎలా భావన చెయ్యాలో తెలుస్తుందా? తెలియదు కదా. మరి ఇవన్నీ ఈ గ్రంథ పఠనం వల్లే కదా మనకు వచ్చింది. గ్రంథాల వల్ల ఏం రాదు, పుస్తకాల వల్ల ఏం రాదు అని అనేవాళ్ళకి ఏం చేయాలి మనం? కాబట్టి ఇవన్నీ అహంకారమైనటువంటి గుణాలు, అవి వదిలించుకోవాలి. అవి వదిలించుకుంటే కానీ ఇదిగో హేమాడు పంత్ గారికి వచ్చినటువంటి సాత్విక గుణం, సత్వగుణం, తనను తాను తగ్గించుకుంటూ
బాబా ఎంత అనుగ్రహం ఇచ్చాడు, ఎంత జ్ఞానం ఇచ్చాడు. కేవలం 5వ తరగతి మాత్రమే చదివినటువంటి ఆ మహనీయుడు ఇంత అద్భుతమైన ఆధ్యాత్మిక గురు గ్రంథాన్ని రచించగలిగాడంటే ఎంత అనుగ్రహం పొంది ఉండాలి. అంత అనుగ్రహాన్ని పొంది అంత తనను తాను తగ్గించుకుంటున్నాడే, నేర్చుకోవాలి కదా మనం. గురునామం, గురువు యొక్క సహవాసం, గురుకృప మరియు గురుచరణ పాయసం, గురుమంత్రం మరియు గురుగృహ నివాసం ఇవి అత్యంత ప్రయాసతో లభిస్తాయి. వీనిలో ప్రచండ శక్తి ఉంది. ఇవి భక్తులను పరీక్షించి వారికి తెలియకుండానే మోక్షద్వారం వరకు నెట్టుకుంటూ తీసుకొని పోతాయి. అంటే ఇవన్నీ గనక మనం చేయగలిగితే, ఈ సాధనలన్నీ చేయగలిగితే అనొచ్చు, మరి బాబాగారు లేరు కదా, మరి ఆయన పాదాలు ఎలాగ ఒత్తాలి, ఆయన మంత్రం ఎలా జపించాలి, మంత్రం జపించడానికి వచ్చిన ఇబ్బంది ఏముంది, నాకు నా పటానికి నా యొక్క విగ్రహానికి తేడా లేదన్నాడు. ఆ విగ్రహానికే చేస్తాం సేవ, ఆయనకి చేస్తున్నట్టే చేస్తాం. అందులో నుంచే సమస్తమైనటువంటి శక్తి వస్తుంది. ఈ సచ్చరిత్రం చదువుతూ ఉంటే ఆయనతో సహవాసం చేసినటువంటి అనుభవం వస్తుంది. ఆయన నామాన్ని నిరంతరం అనన్యంగా భక్తి శ్రద్ధలతో జపిస్తే గురునామాన్ని మహామంత్రమై మనని అనుగ్రహిస్తుంది. వీనిలో ప్రచండ శక్తి ఉంది. ఇవి భక్తులను పరీక్షించి వారికి తెలియకుండానే మోక్షద్వారం వరకు నెట్టుకుంటూ వెళ్తాయి. మధ్యలో పరీక్షలు కూడా ఉంటాయని చెప్తున్నాడు. కేవలం ఇవి చేస్తే కుదరదు, మధ్యలో కొన్ని పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షలే అహంకారం, ఆ పరీక్షలే నేను నాది అనే అహంకారం, ఆ పరీక్షలే లోక కీర్తి కోసం పాకులాడే గుణాలు, ఆ పరీక్షలే భక్తులు ఇచ్చే కానుకలు, డబ్బు, ఇవన్నీ పరీక్షల కింద ఉంటాయి. వాటిని వద్దని ఎవరైతే తృణీకరిస్తారో వారు పరీక్షలు నెగ్గి మోక్షద్వారం వద్దకు నెట్టుకుంటూ పోతుంది. గురు సాంగత్యం గంగాజలం వలె మనోమాలిన్యాన్ని ప్రక్షాళనం చేసి నిర్మలం చేస్తుంది. సచ్చరిత్ర పారాయణం చేస్తూ పోతే అదే మనకు బాబాగారి సాంగత్యం భాగ్యాన్ని ప్రసాదిస్తుంది. బాబాతో ఆనాడు కలిసి జీవించే అవకాశం పొందిన ఆ భక్తుల భాగ్యం సచ్చరిత్రతో మనము గనక స్నేహం చేస్తే, నిరంతరం సచ్చరిత్ర పారాయణం చేస్తే బాబా సాంగత్యాన్ని మనం కూడా వారిలాగే అనుభవిస్తాం. వారు పొందిన ఫలితాలే మనము పొందుతాం. మనస్సు వంటి చంచలమైంది మరొకటి ఉంటుందా? అటువంటి దాన్ని కూడా హరి చరణాలయందు నిశ్చలంగా స్థిరపరుస్తుంది. సద్గురు చరణ సేవయే మనకు వేదశాస్త్ర పురాణాలు, సద్గురు చరణాలయందు సాష్టాంగ వందనం మనకు యోగ యాగ తపస్సాధనలు, శ్రీ సద్గురువు యొక్క పవిత్ర నామం మనకు వేదశాస్త్రం, సాయి సమర్థ ఇదే మన మంత్రం, యంత్రం, తంత్రం కూడా ఇది ఒక్కటే. ఇది గురు మార్గం అండి. పొద్దున ఒక వీడియో చూశాను, వాళ్ళు ధ్యాన మార్గంలో గురువు లేడు. మీ ప్రయత్నం మీరు చేసుకోండి, కూర్చోండి, వచ్చిపోయే శ్వాసను గమనిస్తూ ఉండండి, అయిపోయింది. ఇంకా దానికి గురువు ఎందుకండి? అయిపోయింది. ఎవరికి వాళ్ళు చక్కగా కూర్చొని శ్వాసను గమనిస్తూ కూర్చోవడం అక్కడ. కాబట్టి అక్కడ గురువు లేడు, పెద్దగా చెప్పేదేం లేదు, ఒక మాటే. కానీ సాయినాథుల మార్గంలో గురువు ఉన్నాడు. అక్కడ ఉండేలాంటి గురువులు కాదు బాబా మార్గం అనేది. అక్కడ ఉన్నవాళ్ళు కేవలం ఏం చేయాలో నీకు చెప్పి వదిలేస్తారు, నువ్వు చేసుకోవాలి, నువ్వు చేసుకుంటే ఫలితం పొందుతావు, చేయకుంటే ఫలితం లేదు. కానీ బాబా మార్గం అలా కాదు సుమా. బాబా సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు, సర్వ అంతర్యామి, పరమాత్మ స్వరూపుడు. ఆయనకు నువ్వు శరణు చొచ్చితే సమస్తం కూడా నీకు ఆయన ప్రసాదించగలడు, నిన్ను నడిపించగలడు. కేవలం ధ్యానం చేస్తే సరిపోదు, దానికి అనంతమైన జ్ఞానం తోడు కావాలి. లోక జ్ఞానం కావాలి, ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి. ఇవి చేసేటప్పుడు వచ్చే ఆటంకాలు ఉంటాయి, ఆటంకాలను తొలగించే జ్ఞానం కావాలి. మన పూర్వజన్మ కర్మలు అడ్డుపడుతుంటే వాటిని తొలగించే శక్తి ఉండాలి. ఇవన్నీ చేయగలిగిన వారిని సమర్థ సద్గురువు అంటారు. కనుక గురువు వేరు, సద్గురువు వేరు. కొన్ని మార్గాల్లో గురువు అవసరం లేకపోవచ్చు, కొన్ని మార్గాల్లో గురువు కావచ్చు. కానీ సద్గురువు లభించడం ఎన్నో జన్మల పుణ్యఫలం, సమర్థ సద్గురువు లభించడం ఇంకా పుణ్యఫలం. అది సాయి భక్తులు సంపాదించుకున్న గొప్ప అదృష్టం. ఎందుకని మనం సమర్థ సద్గురువును సంపాదించుకున్నాం. ఆయన మన కర్మను తొలగించగలడు, మనకు ఆధ్యాత్మిక సాధనలు నేర్పించగలడు, వాటికి వచ్చే ఆటంకాలను తొలగించగలడు, కావాలనుకుంటే ఒక్క క్షణంలో మోక్షాన్ని ప్రసాదించగలడు. అది అందరికీ సాధ్యం కాదు. అందుకని గురువు అవసరమే ఉంది, గురువు అక్కర్లేదు. గురువు గొప్పతనమే ఉంది. గురువు శాస్త్రాలు చదివి చెప్తాడు, శాస్త్రాలు చదివి చెప్తేనే గురువు. ఇంత నాలెడ్జే అందరికీ. కనుక ఒక సద్గురువు ఉంటాడని
సమర్థ సద్గురు ఉంటారని, జగద్గురువులు ఉంటారని తెలియదు వాళ్ళకి. వాళ్ళ సంస్థలను వాళ్ళు ప్రమోట్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు ఏదో చెప్తుంటారు. ఏమీ అక్కర్లేదు గురువు, దీపారాధన అక్కర్లేదు, పూజలు అక్కర్లేదు, భజనలు అక్కర్లేదు, కూర్చోండి అలాగే పైసా ఖర్చు కాకుండా ఉంటుంది. కూర్చోవడంలో శ్రమే ఉంది, హాయి కూర్చోవడమే. మరి సంసారం ఎలాగా నడుస్తుంది? సంసారం నడిచేటప్పుడు కూడా నువ్వు సాధన చెయ్యాలి అంటే అది మళ్ళీ భక్తి మార్గంలో రావాల్సిందే. శ్రీ సద్గురువు యొక్క పవిత్ర నామం మనకు వేదశాస్త్రం, సాయి సమర్థ, ఇదే మన మంత్రం, యంత్రం, తంత్రం కూడా ఇది ఒక్కటే. జగత్తు వట్టి మిథ్య అన్న జ్ఞానం మరియు బ్రహ్మ మాత్రమే సత్యం అన్న అనుభవ జ్ఞానం కలిగించే పరమార్థ ప్రాప్తి స్థితిని సాయి తమ భక్తులకు ప్రసాదిస్తారు. ఏం ప్రసాదిస్తారైనా? జగత్తు ఒట్టి మిథ్య, ఇదంతా మాయ అన్న జ్ఞానం మరియు బ్రహ్మ మాత్రమే సత్యం అన్న అనుభవ జ్ఞానం కలిగించే పరమార్థ ప్రాప్తి స్థితిని సాయి తమ భక్తులు ప్రసాదిస్తారు. ఎంతోమందికి ప్రసాదించాడు, ఇప్పటికీ ప్రసాదిస్తున్నాడు. వాటిని మనం అనుభూతి చెందుతున్నాం కాబట్టే నిరంతరం మనం బాబా భక్తిలో ఉండగలుగుతున్నాం. అందులో ఏ ప్రయోజనం లేకపోతే ఎందుకుంటాం? అది ఎవరికి తెలుస్తుంది? పరమాత్మ సుఖం, పరమాత్మ ప్రాప్తి, బ్రహ్మానంద స్వరూప స్థితి ఇత్యాది శబ్ద జాలపు చిక్కుల్లో పడకుండా చిత్తవృత్తి ఆనందమయం కావాలి. పరమాత్మ సుఖం, పరమాత్మ ప్రాప్తి, బ్రహ్మానంద స్వరూప స్థితి ఇత్యాది శబ్ద జాలపు చిక్కుల్లో పడకుండా చిత్తవృత్తి ఆనందమయం కావాలి. ఇవన్నీ కూడా చెప్తుంటారు. మనకు బ్రహ్మానందం కలగాలి. చాలామంది ధ్యానం చేస్తూ ఉంటే ఇతర లోకాలకు వెళ్ళొస్తూ ఉంటాం, సూక్ష్మ శరీరం ప్రయాణం చేస్తుంటుంది. ఇవన్నీ వినడానికి భలే ఉంటుంది. అవి చేసినా చేయకుండా కానీ కళ్ళు మూసుకొని కూర్చొని నిద్రపోయినా సరే అవి చేస్తున్నట్టుగానే ఫీల్ అవుతారు, చేసామనే చెప్తారు, లేకపోతే నిద్రపోయామంటారు. కాబట్టి లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి వీటిల్లో ఈ పిచ్చిలో పడక్కర్లేదు. బాబాగారు మనని ఏం చెప్తున్నాడు? నీ యొక్క మనస్సు ఆనంద స్వరూపంగా మారిపోవాలి, నువ్వు ఎప్పుడూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉండాలి, ఆ స్థితి నేను నీకు ప్రసాదిస్తాను అంటాడు. ఎవరి చిత్తవృత్తి సర్వదా ఇట్టి ఆనంద స్థితిలో ఉంటుందో వారి మనస్సు ఎప్పుడూ సుఖంగా శాంతంగా ఉంటుంది. అంటే నువ్వు ఆనందంగా ఉన్నావన్న నిదర్శనం ఏంటి? నువ్వు ఎప్పుడు శాంతంగా ఉంటావు. ఆనందంగా ఉన్నవాడికి ఆందోళన ఉండదు, కోపం ఉండదు, ఏమీ ఉండదు, ఎప్పుడు శాంతంగా ఉంటాడు. ఆనందం కోసమే కదా. ఆనందం దొరకకపోతే కోపం వస్తుంది, ఆనందాన్ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే కోపం వస్తుంది, ఆనందం దొరుకుతుందో లేదో అని ఒక టెన్షన్ ఉంటుంది. కానీ ఎప్పుడు నీ దగ్గర ఆనందమే ఉంటే అయిపోయింది, ఇంకా ప్రశాంతంగా కూర్చుంటాడు. కావాల్సిందేం లేదు, ఆనందం కోసమే కదా. కాబట్టి ఎవరి చిత్తవృత్తి సర్వదా ఎట్టి ఆనంద స్థితిలో ఉంటుందో వారి మనసు ఎప్పుడు సుఖంగా శాంతంగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఆనందంగా ఉన్నావు అనడానికి, నువ్వు సాక్షాత్కారం పొందావు అనడానికి నిదర్శనం ఏమిటంటే నువ్వు శాంతంగా ఉండాలి సోదరా. శాంతము లేక సౌఖ్యము లేదు అన్నాడు కదా త్యాగరాజు గారు. ఇదే పరమ పద ప్రాప్తి. ఏమిటి పరమపద ప్రాప్తి? ఏంటి మోక్షం? నీ మనసు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి, దాంతో నువ్వు ఎప్పుడూ శాంతంగా ఉండాలి. ఇది నిదర్శనం నువ్వు సాక్షాత్కారం పొందేవనడానికి. ఎవడన్నా రెచ్చగొట్టగానే ఎగిరి గంతులేస్తామే, వాడి అంతు తేలుస్తామే, వాడి మీదకి శిష్యుల్ని పంపిస్తామే కొట్టిరమ్మని చెప్పి. సాయి ఆనంద వృత్తికి గని సదా సాగరంలా పరిపూర్ణంగా ఉండే సాయి వద్ద భాగ్యవంతులైన భక్తులకు పరమానందానికి కొరత లేదు. బాబా ఎలాంటి వారు? సాగరం లాంటివాడు కనుక పరిపూర్ణమైనటువంటి వాడు. అటువంటి బాబా దగ్గర ఆనందానికి వచ్చిన లోటేమీ లేదు. శివుడు, శక్తి, పురుషుడు, ప్రకృతి, ప్రాణం, గతి, దీపం, దీప్తి ఇవి శుద్ధ బ్రహ్మ చైతన్యం యొక్క వికృతులు. ఇవి ఒక్కటే అయినా ద్వైత భావాన్ని కలిగిస్తాయి. శివుడు, శక్తి అందరూ చెప్తుంటారు, శక్తి లేకపోతే శివుడు కూడా ఏమి చేయలేడు, బలహీనుడే అంటారు. అసలు ఆ రెండు వేరువేరుగా ఉంటే కదా. ఆ శక్తి ఏదో వచ్చి ఆయనకి శక్తిని ఇచ్చినట్టుగా, అంతకుముందు ఆయనకు శక్తి లేని వాళ్ళలాగా, ఈ శక్తి వేరు, శివుడు వేరు. ఆ శక్తి వచ్చి ఆయనకి శక్తి ఇస్తే అప్పుడు ఈయనకి శక్తి వచ్చింది. ఈ రెండు ఉన్నది ఎవడు చూశాడు? ఎవడని చూశాడా రెండు వేరువేరుగా ఉన్నదాన్ని? లేదు, వేరు చేసేస్తుంటారు. మన పైత్యాన్ని జ్ఞానం అని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటాం. పురుషుడు, ప్రకృతి ఇవి వినడానికి చెప్పడానికి ఉంటాయి, అంతేగాని ఇవి రెండు ఒకటే. ఒకటి రెండుగా వచ్చింది, ఒకటి అనేకంగా వచ్చింది. ఇదే కదా మనకు చెప్పింది. ఇవి ఒకటే అయినా ద్వైత భావాన్ని కలిగిస్తాయి.
ఏకాకి రమించలేడని శృతివచనం. అందువల్ల ఇతరుల సాంగత్యాన్ని కోరి భవిష్యాం అనేకంగా మారుతానని పరబ్రహ్మ అనేకంగా మారి మరల ఏకత్వంలో మిళితమైపోవటం జరుగుతుంది. ఒకటి అనేకమైంది, ఆ అనేకం మళ్ళీ ఏకత్వంలో కలిసిపోతాయి. సముద్రం ఆవిరైంది, వర్షాలు పడ్డాయి, మళ్ళీ పడ్డ వర్షము నదుల్లో కలిసింది, ఆ నది వచ్చి మళ్ళీ సముద్రంలో కలిసిపోయింది. అంతే, అలా తిరుగుతూ ఉంది. ఒకటే అనేక రూపాల్లో ఆ వర్షం నదులుగా మారుతుంది, కాలువలుగా మారుతుంది, గుంటలుగా మారుతుంది, బావుల్లో పడుతుంది, చెరువుల్లో పడుతుంది, ఇలా రకరకాల రూపాల్లో కనబడుతుంది సముద్రం నీరు ఆవిరైపోయి. కానీ అంతా నీరే సుమా, ఒకదానిలో నుంచి అవన్నీ వచ్చాయి సుమా. శుద్ధ బ్రహ్మస్థితి ఎందు పురుషుడు లేడు, ప్రకృతి లేదు. సూర్యుడు ఉన్న చోట పగలు రాత్రి ఎలా ఉంటాయి? మనకే కదా పగలు రాత్రి, కానీ సూర్యుడి దగ్గరికి పోతే ఉంటుందా పగలు రాత్రి? అది ఏకత్వం, అది అద్వైతం. గుణాతీతమైన మూల నిర్గుణ బ్రహ్మతత్వం భక్తుల శ్రేయస్సు కొరకు సత్వగుణ శోభితుడై సగుణ సాకార రూపంలో అవతరించిన సాయికి శరణు. వారికి అనన్య శరణుదొచ్చిన వారి కష్టాలు తొలగిపోయాయి. అందువల్ల నా స్వార్థం కోసం వారి చరణాలయందు నా శిరస్సును ఉంచుతున్నాను. వాస్తవానికి సాయి నిర్గుణ నిరాకారులే అయిన భక్తుల భక్తిలోని ఆనందాన్ని అనుభవించడానికి భగవంతుడు భక్తుడు అన్న లీలను ప్రదర్శించారు. భక్తుడు ఆయనే, భగవంతుడు ఆయనే, రెండు పాత్రలు ఆయనే పోషిస్తున్నాడు. ఇదొక నాటకం, అందుకే అంతా నాటకం అన్నారు. భగవంతుని ఏమన్నారు? జగన్నాటక సూత్రధారి అన్నారు. ఆ ప్రేమ స్వరూపునకు నా సాష్టాంగ ప్రణామం. సకల జీవులలోని జ్ఞానశక్తికి అధిష్టానమై చరాచరాలలో చైతన్యంగా ఉన్న ఆ ప్రేమమైనకు ప్రణామాలు. గురుదేవా, మీరు మూర్తీభవించిన ఆనందం, మా ఆర్తుల కష్టాలను తీర్చేది మీరే. మా పరమగతి, మా విశ్రామ ధామం మీరే. ఈ వందన సమర్పణ చివర సర్వభూతాలలో ఉన్న సర్వజీవులకు వందనం చేసి వారు నన్ను తమ హక్కున చేర్చుకోవాలని ప్రార్థిస్తాను. సర్వజీవులకు వందనం చేయటం వలన ఈ జగత్తు లోపల బయట ఒకే ఆత్మగా అభేద రూపంగా వ్యాపించి విశ్వాన్ని పోషించే విశ్వంభరుడు ఆనందిస్తాడు. ఇక్కడితో వందన సమర్పణ పరిపూర్ణమైంది. ప్రారంభించిన పని చక్కగా జరగటానికి ఇది సాధనం. ఇదే ఈ గ్రంథం యొక్క మంగళాచరణం. ఇక ఈ గ్రంథం యొక్క ప్రయోజనాన్ని మనవి చేస్తాను. సాయిబాబా నన్ను అనుగ్రహించినప్పటి నుండి నేను అహర్నిశలు వారిని ధ్యానిస్తూ ఉన్నాను. దానివల్ల భవభీతి నశిస్తుంది. నాకు వేరే జపతపాలు లేవు. సాయి యొక్క శుద్ధ సగన స్వరూపాన్ని అవలోకించడం ఒక్కటే. వారి సుందర వదనాన్ని చూస్తూ ఉంటే ఆకలి దప్పులు హరించుకొని పోతాయి. ప్రపంచంలోని దుఃఖాలను మరిపింపగల ఆ ఆనందం ముందు ఇతర సుఖాలు తుచ్చమైనవి. ఇటువంటి సాయిబాబా వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించి పొందే ఆనందాన్ని భావితరాలకు అందకుండా చేయాలని కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కానీ బాబాగారి శక్తి ముందు అవేమి నిలబడవులేండి, అంతా శుభమే జరుగుతుంది. బాబా యొక్క నయనాలను చూస్తూ ఉంటే తాము మర్చిపోతారు. హృదయం నుండి ప్రేమ ఉప్పొంగి మనోవృత్తి ఆనందంలో విలీనమవుతుంది. కర్మ ధర్మశాస్త్ర పురాణాలు, యాగానుష్ఠానాలు, తీర్థయాత్ర పర్యటనలు, తపస్సు మొదలగు ఆచరణలన్నీ నాకు ఒక్క సాయి చరణాలే. ఇలా ఉన్న సాయి భక్తులు ఎవరైనా ఉన్నారా? తీర్థయాత్రలు మాకు అక్కర్లేదు, బాబాగారు మా ఇంట్లో ఉన్నాడు, ఇంటి నిండా బాబాగారు ఫోటోలు పెట్టుకున్నాము, బాబా విగ్రహాలు పెట్టుకున్నాము, ఆయన ఎన్నో సంవత్సరాలుగా ఆరాధన చేస్తూ ఉన్నాము, ఆయన చూస్తున్నాము, ఆయన ప్రేమిస్తున్నాము. మరి ఆ ఆనందం, ఆ చూడడంలో, ఆ ప్రేమించడంలో, ఆ ఆరాధనలో, ఆ పూజలో నీకు ఆనందం ఉందా? ఆనందం లభిస్తుందా? మరి ఆనందం లభిస్తే బయటికి ఎందుకు వెళ్తున్నావు? తీర్థయాత్రలను ఎందుకు వెళ్తున్నావు? ఎక్కడెక్కడికో వెళ్తున్నావు? కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా మనం చేస్తున్నామంటే ఆ హేమాడు పంతు గారికి లభించినంతటి గొప్ప ప్రేమ, ఆ ఆరాధన మనకి ఇంకా రాలా. ఏకోపాసన మనకు రాలేదు. ఏకోపాసన రావాలి. ఏకోపాసనకు ముందు సకల దేవతలను ప్రేమించాలి, ఆరాధించాలి. ఆ సకల దేవతలు కూడా ఆయనే అనే భావన తెచ్చుకోవాలి. వారు వేరు, బాబా వేరు కాదు అనే జ్ఞానాన్ని తెచ్చుకోవాలి. ఎవరిని చూసినా బాబాని చూసినట్టే అనిపించాలి. రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి కూడా బాబాతో సమానంగా ప్రేమించగలగాలి. బాబానే ఆ రూపాల్లో ఉన్నాడనే జ్ఞానంతో జీవించగలగాలి. అది వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ నీవు ఏకోపాసనలోకి రావాలి.
ఒక్క బాబానే సర్వస్వం అనే భావనతో నువ్వు ప్రేమించగలిగితే, ఆయనలోని సమస్తాన్ని చూడగలిగితే, అనన్యంగా ఆయన భక్తిలో మునిగిపోతే ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళే అవసరం రాదు. ఎంత వయసు వచ్చినా ఇంకా వెళ్ళాలి, ఇంకా వెళ్ళాలి, ఇంకా చూడాలి, ఇంకా చూడాలనే తపన, ఆ తిరిగేటప్పుడు, చూసేటప్పుడు, ఆ లైన్లో ఆ నడుస్తూ ఉన్నప్పుడు శరీరం పడే బాధ, వీటన్నిటి నుంచి నీకు విముక్తి కలుగుతుంది ఏకోపాసన వస్తే. ఒక్క బాబాగారి మీదే అనన్యమైన భక్తి ప్రేమలు గనక నీకు కలిగితే, అందులో నుంచి నీవు నిజమైన ఆనందాన్ని పొందుతూ ఉంటే ఇక నీ శారీరక బాధలన్నీ తొలగిపోతాయి. ఇంక నువ్వు ఎక్కడికి వెళ్ళాలనే కోరిక ఉండదు. ఎందుకని? ఆనందం ఏదో ఇక్కడే లభిస్తుంది కదా. ఇక్కడ ఆనందం లభించని వాడే ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు ఆనందం కోసం. అందుకనే ఒక తల్లి అనింది, కూర్చుంటే కుప్పలు, తిరిగితే తిప్పలు అంది. ఎవరు వింటారు? సంస్కారాలు తిప్పుతూనే ఉంటాయి. మనం తిరగడమే కాదు, మళ్ళీ అందరినీ వెనకేసుకుని తిప్పాలి. వాళ్ళని కూడా తిప్పలు పడేలా చేయాలి. మనం కదలకుండా కూర్చొని అంతర్ముఖమై కూర్చున్న చోటనే పరమాత్మ సాక్షాత్కారం పొందే సాధన చేస్తే అది అత్యున్నతమైన సాధన. మహాత్ములు సిద్ధపురుషులందరూ సాధించిన సాధన. మనం దాన్ని చేసి దాన్ని పొందితే మిగతా వాళ్ళకు కూడా అటువంటి సాధన చేసి సులభంగా వారికి సాక్షాత్కారం ప్రసాదించగలుగుతాం. మనమే ఇంకా శరీరం వదిలిపెట్టే అంత వయసు వచ్చేసినా సరే ఇంకా తిరుగుతూనే ఉన్నాం, మనతో పాటు వాళ్ళని తిప్పుతూనే ఉంటాం. భగవంతుడు ఎక్కడో ఉన్నాడా? అక్కడెక్కడో ఉన్నాడా? ఎప్పుడు తెలుసుకుంటాం? అందుకనే గరికపాటి గారు అన్నారు, 40 సంవత్సరాల దాకా గుడికి వెళ్ళాలి, తీర్థయాత్రలు చేయాలి. 40 సంవత్సరాల తర్వాత కదలకుండా కూర్చోగలగాలి. ఆలోగా నువ్వు భగవతత్వాన్ని అర్థం చేసుకోవాలి, భగవంతుడు ఎక్కడ ఉంటాడో తెలుసుకోవాలి. లేకపోతే నీ జీవితం వృధా సుమా, మళ్ళీ అనేక జన్మలు ఎత్తక తప్పదు. కనుక కర్మ, ధర్మ, శాస్త్ర, పురాణాలు, యోగ, యాగానుష్ఠానాలు, తీర్థయాత్ర, పర్యటనలు, తపస్సు మొదలగు ఆచరణలన్నీ నాకు ఒక్క సాయి చరణాలే. నిజమే, హేమవరపంత్ ఎంత గొప్పగా బాబాని అంతగా నమ్మాడు, సేవించాడు, భావించాడు అంటే నాకు సచ్చరిత్రలో ఒక విషయం ఆశ్చర్యం కల్పిస్తుంది. బాబా నేను షిరిడిలో ఏ రోజు కూడా సంత చూడలేదన్నాడు. షిరిడికి వస్తున్నాడు ఆయన, కానీ సంత చూడలేదు. మనం షిరిడికి వెళ్తున్నాం, ఎన్ని చూస్తున్నాం? 24 గంటలు షాపులు, ఆ పక్కన తీర్థక్షేత్రాలు, ఈ పక్కన తీర్థక్షేత్రాలు, ఊర్లో ఉన్నటువంటి అన్ని గుళ్ళు తిరిగి 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 ఇది మనం బాబా గారిని ఆరాధించే పద్ధతి, మనం నేర్చుకున్న పద్ధతి. హేమవరపంత్ అలా నేర్చుకోలే. ఆయన షిరిడికి వెళ్తే బాబా కోసమే వెళ్ళాడు, బాబా దగ్గరే కూర్చున్నాడు, బాబాను చూస్తూ ఉండిపోయాడు. బాబా తప్ప నాకు ఇంకేమీ అక్కర్లేదని నమ్మాడు. బాబాలోని సమస్త విశ్వం ఉందని నమ్మాడు. అంతటి నమ్మకం, అంతటి విశ్వాసం, అంతటి భక్తి ఉంది కాబట్టి ఆ మహానుభావుడికి సత్యతర రాసే అర్హత ఉంది అని బాబాగారు ఆయనకి ఆ బాధ్యత అప్పచెప్పాడు. ఇలా చెప్తే కొంతమంది కోపం, తీర్థయాత్రలు వద్దంటారని. వద్దని అనట్లా, వెళ్ళాలి, వెళ్ళే వయసులో వెళ్ళాలి. ఎంతవరకు వెళ్ళాలి అంతవరకు వెళ్ళాలి. వాటి అన్నిటి పరమార్థం అంతరంగంలో ఆత్మానుభూతి, అంతరంగంలో సాయి సాధన, సాయి ధ్యానం, వాటన్నిటి పరమార్థాన్ని సాధించాలి. అంతిమంగా వెళ్ళేలాగా అంతటా ఆయన దర్శించగల జ్ఞానం రావాలి. అంతటా ఆయన దర్శించేటప్పుడు ఇంకో చోటికి ఎందుకు వెళ్తాం? కాబట్టి ఆ జ్ఞానం రాలేదు కాబట్టి వెళ్తున్నాం. ఇది మనం హేమవరపంత్ గారి ద్వారా తెలుసుకునే ఒక గొప్ప సాధన. ఎంత గొప్ప మాట అన్నాడు. కర్మ, ధర్మ, శాస్త్ర, పురాణాలు, యోగ, యాగానుష్ఠానాలు, తీర్థయాత్ర, పర్యటనలు, తపస్సు మొదలగు ఆచరణలన్నీ నాకు ఒక్క సాయి చరణాలే. అయిపోయింది, కొట్టిపడేశాడు. ఇదే కదా గురుగీతలో చెప్పింది. గురువు యొక్క నామమే మంత్రం, గురు రూప ధ్యానమే ధ్యానం, గురు పాద తీర్థమే తీర్థం, సకల సముద్రాల్లో స్నానం చేసిన ఫలితం గురువు యొక్క చరణాల కడిగిన ఆ తీర్థంతో నెత్తిన చల్లుకుంటే చాలు కలుగుతుందని చెప్పాడు కదా పరమేశ్వరుడు. మరి గురువుని అంతగా భావన చేస్తూ దాన్ని ఆచరణ పెట్టిన వాళ్ళు ఎవరున్నారు? గురు చరిత్రకు గురుగీతకి ఏం తేడా లేదు. గురువు యొక్క ఉపదేశానుసారం ప్రవర్తిస్తూ అనవరతం చిత్తవృత్తిని ప్రగాఢమైన శ్రద్ధాస్థితి యందు దృఢపరిస్తే మనసుకు నిశ్చయమైన పరమశాంతి ప్రాప్తిస్తుంది. అదే బాబా కూడా అదే చెప్పాడు, శ్రద్ధ 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 అన్నాడు.
అంటే నువ్వేం చేస్తున్నావు దాని మీదే దృష్టి పెట్టు. మనం ఏం చేస్తున్నావు? బాబా భక్తిని ఆచరిస్తున్నాం, మరి దాని మీదే దృష్టి పెడితే పక్కన ఎందుకు చూస్తున్నావు? దాని మీదే దృష్టి పెడితే ఇంకా వేరే ఎందుకు జ్ఞాపకం వస్తున్నాయి? ఇదే చిత్తవృత్తిని ప్రగాఢమైన శ్రద్ధాస్థితి ఎందు దృఢపరిస్తే మనస్సుకు నిశ్చలమైన పరమశాంతి ప్రాప్తిస్తుంది. శాంతి కూడా లేదు మనకు, అంతా చంచలమే, అన్నిటి మీద దృష్టే. అది కావాలి, ఇది కావాలి, అదైపోవాలి, ఇదైపోవాలి. ఇదే కర్మ యొక్క అనుబంధ స్థితి. ఫలితంగా నాకు సాయి చరణాల యందు ఆసక్తి కలిగింది. అంటే ఇలా సాధన చేశాడు కాబట్టి బాబా యొక్క దివ్య పదపద్మములందు నాకు ఆసక్తి కలిగింది అన్నాడు. దాని పరిణామంగా వారి అతర్క శక్తి అనుభవమైంది. అంతటి శ్రద్ధాభక్తులు కలిగాయి కాబట్టే ఆయన దివ్య పదపద్మములందు ఆయనకంత భక్తి శ్రద్ధలు కలిగాయి కాబట్టే బాబా యొక్క అనంతమైనటువంటి శక్తి నాకు అనుభవమైంది. నేను దాన్ని ఎంతని వర్ణించను? బాబా చూపిన మహత్తు, శక్తి, అనుభవాలు ఏమని వర్ణించాలి అంటున్నాడు. ఆహాహా, అదృష్టవంతుడు. భక్తిని ఉత్పన్నం చేసే ఈ శక్తి సమర్థ సాయి చరణాల యందు ప్రీతిని పెంపొందిస్తుంది మరియు ప్రపంచంలో ఉంటూనే ప్రపంచం నుండి నివృత్తిని కలిగించి ఆనందాన్ని అనుభవింపచేస్తుంది. భక్తిని అనేకులు అనేక రకాలుగా నిర్వచించారు. వాని లక్షణాలను నా శక్త్యానుసారం సంక్షిప్తంగా మనవి చేస్తాను. 86వ ఓయి వరకు మనం ఇప్పుడు చదువుకున్నాం. భక్తిని బాబా యొక్క చరణాల యందు అనన్య భక్తి ఆయనకు లభించింది. ఆయన దృఢమైనటువంటి నిర్ణయం చేసుకున్నాడు. బాబా గారిలోనే సమస్త విశ్వం ఉందని, బాబా పద సన్నిధిలో పద సేవలోనే సమస్తమైన దేవతారాధన ఫలితం లభిస్తుందని, సమస్త తీర్థాలలో మునిగినటువంటి ఫలితం కూడా బాబా యొక్క పాద తీర్థంతో పొందవచ్చని గురుగీతలో సాక్షాత్ పరమేశ్వరుడు చెప్పిన ఆ గురుభక్తిని ఆచరించాడు. కాబట్టి గురు అనుగ్రహం వల్ల ఆ గురువు యొక్క శక్తి ఏమిటో ఆయనకు అనుభవంలోకి వచ్చింది, అది చెప్పాడు. ఆ తర్వాత భక్తిని అనేక రకాలుగా వర్ణించారు. ఆ భక్తి ఎన్ని రకాలుగా ఉందో, ఎంతమంది ఆ భక్తిని ఎన్ని రకాలుగా వర్ణించారో చెప్తాను అంటున్నాడు. మరి విస్తారం అయిపోతుంది. ఇప్పటికే 46 నిమిషాలు వచ్చింది. కాబట్టి 87వ ఓవి నుంచి రేపు చెప్పే ప్రయత్నం చేస్తాను. రేపు పండగ కదా, రేపు ఉంటున్నాను. ఎల్లుండి షిరిడీకి వెళ్తున్నాను. కాబట్టి బహుశా 4 రోజులు గ్యాప్ వస్తుందేమో ఈ పారాయణానికి. బాబా అనుమతిస్తే గ్యాప్ రాకుండా చేయగలుగుతాం, లేకపోతే చేయలేం. ప్రయాణాలు ఉంటాయి, షిరిడీలో ఉంటాను. కాబట్టి ఒక్కరోజు కూడా గ్యాప్ రాకుండా చేయడం అనేది వారు అనుగ్రహిస్తే తప్ప సాధ్యం కాదు. ఇంతకుముందు అలా దాదాపు 2 సంవత్సరాలు చెప్పగలిగాను, ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా. ఎక్కడికి వెళ్తే అక్కడ పుస్తకాన్ని తీసుకెళ్ళడం, అక్కడ కూడా రికార్డ్ చేయడం, అక్కడనే అద్దాల మందిరం మధు వాళ్ళ అబ్బాయికి బాబీకి పంపించడం, అది వాట్సాప్లో అతను అప్లోడ్ చేసేవాడు సోషల్ మీడియాలో. అలాగా అది సాధ్యమైంది. మరి ఇప్పుడు ఎన్నో రకాల ఆటంకాలు వస్తాయి. అయినా ప్రయత్నం చేస్తాను, సంకల్పం చేస్తాను. అది నెరవేర్చవలసింది గురుదేవుడు సాయిబాబా వారే. ఓం శ్రీ సాయిరామ్.